ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హెచ్సియు భూములను పరిరక్షించాలని ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. హెచ్సియు భూములు అక్కడి వన్యప్రాణులను రక్షించాలి అని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిరసన తెలిపిన విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఆపాదించి ఇదేదో రాజకీయ దురుద్దేశాలతో జరుగుతున్న పోరాటం అని చెప్పి ఆ పిల్లల ఉద్యమాన్ని కూడా మలినం చేసే మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి. అందుకే మేము కొద్దిగా దూరంగానే ఉన్నాం. మాకు కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి, అన్న మీరు రండి, మీరు ట్విట్టర్లో పెడితే కాదు, మీరు కూడా రండి అంటున్నారు. కానీ మేము అక్కడ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇటీవల ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కంచి గచ్చిబౌలిలో హెచ్సియుకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని వేలం వేయాలి లేదా అమ్మకం చేసి దాదాపుగా 45,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందాలి అనేటువంటి ప్రణాళికలతో భాగంగా అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులను పక్షులను కూడా పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి వృక్ష సంపదనంతా కూడా చదును చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. అర్ధరాత్రి బుల్డోజర్లతో దాదాపుగా 400 బుల్డోజర్లతోటి ఆ ప్రాంతానంతా కూడా చదును చేస్తూ వస్తుంది. అయితే దీనికి సంబంధించి 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి డాక్యుమెంట్స్ను కూడా బయటపెట్టింది ప్రభుత్వం కీలకంగా. అప్పట్లో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఒక ఉత్తర్వుని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందులో అవినీతి జరిగిందంటూ రద్దు చేయడం, ఆ తర్వాత ఆ భూములు న్యాయపరమైనటువంటి రక్షణ కోసం అప్పుడు పొందినటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, సుదీర్ఘకాలం తర్వాత ఆ భూములన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయి అంటూ సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ భూముల్ని అమ్మి లేదంటే వేలం వేసి రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుకోవాలని ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రస్తుతం కాంక్రీట్ జంగిల్గా మారినటువంటి హైదరాబాద్లో అటువంటి వృక్ష సంపదని ఎలా నాశనం చేస్తారో అంటూ అక్కడ ఉన్నటువంటి హెచ్సియు విద్యార్థులందరూ కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పర్యావరణ ప్రేమికులు కూడా అసలు ప్రభుత్వం ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకుంటుంది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. దీనికి బీఆర్ఎస్ నుంచి కూడా మద్దతు ఉంది. కేటీఆర్ కూడా విద్యార్థుల తరఫునే ఉన్నారు. విద్యార్థులు పవిత్రంగా పోరాటం చేస్తున్నారని వాళ్ళకి విలువ ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే కేటీఆర్ని హరీష్ రావుని కూడా హౌస్ అరెస్ట్ చేయడంతో విద్యార్థులు మరింతగా ఉద్రిక్తతకి లోనయ్యారు. ఎలా అరెస్ట్ చేస్తారు, ప్రకృతి గురించి పోరాడుతున్నప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి అంటూ ఎక్కడికక్కడ నిరసన చేపట్టారు. ఇదే నేపథ్యంలో నిన్న విద్యార్థుల మీద కూడా లాఠీచార్జ్ చేయడం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే బయట నుంచి ఎవరో విద్యార్థులను రెచ్చగొడుతున్నారు అంటూ కూడా పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే దాన్ని కూడా ఖండిస్తూ ఎవరు మమ్మల్ని రెచ్చగొట్టడం లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ భూములకు సంబంధించి అమ్మకాన్ని వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాము అని చెప్పి హెచ్సియు స్టూడెంట్స్కి మద్దతుగా అనేక మంది మాట్లాడుతున్నారు. స్టూడెంట్స్ కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రస్తుతం విద్యార్థి సంఘాలు తీవ్రంగా నిరసన అయితే చేస్తున్నాయి. ప్రభుత్వం మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల లోపల హైదరాబాద్ సెంట్రల్ స్ట్రీట్లో విద్యార్థుల మీద జరిగిన దాడికి, అదేవిధంగా అక్కడ భూములను రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకోవాలి, 400 ఎకరాల భూమిని దౌర్జన్యంగా గుంజుకోవాలని చూస్తున్న ఆ ప్రయత్నానికి ఖచ్చితంగా వ్యతిరేకించాలనే ఉద్దేశంతో ఇవాళ అన్ని విద్యార్థి సంఘాలు, ఇవాళ బీఆర్ఎస్ కానీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, అదేవిధంగా పీడిఎస్, అదేవిధంగా ఎస్సీ విద్యార్థి సంఘం, ఎస్టీ విద్యార్థి సంఘం, గిరిజన విద్యార్థి సంఘం, అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యం లోపల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల లోపల ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పడేసి ఆనాడు ప్రభుత్వం 2300 ఎకరాల భూమిని కేటాయిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన భూములు వెనుక తీసుకున్న కుట్రను ఇవాళ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే చేతగాక
రాష్ట్రంలో పన్నులు వసూలు చేసే చేతగాక మంచి పనులు అందించడం చేతగాక ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఇవాళ రాష్ట్ర భూములను అమ్మి ఇవాళ ఉద్యోగులు జీతాలు ఇవ్వాలని చెప్పి ఖజానా నింపడానికి ఇవాళ ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి చేతగాని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని చెప్పి నెలలుగా కనిపిస్తున్నారా? నిన్న సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని అమ్మొద్దని చెప్పేసి బయటికి వచ్చి ఉద్యమించినటువంటి అమ్మాయిల్ని చాలా దాష్టికంగా, కనీసం అంటే ఏ మాత్రం కూడా విఘ్నత లేకుండా బట్టలు ఊడిపోయే విధంగా ఇష్టం వచ్చినట్టు చాలా అరాచకంగా అరెస్ట్ చేసిన విధానం మీద సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి కలిగదు. ఖచ్చితంగా యూనివర్సిటీలో ఉన్న భూములన్నీ కూడా భవిష్యత్ తరాలకి విద్యను ఇంకా మరింత ప్రోత్సహించడం కోసం ఉపయోగించుకోవడం కోసమే గత ప్రభుత్వము ఆ భూమిని కేటాయించింది. కానీ ఈ రోజు మేము అధికారంలోకి వస్తే భూములమ్మము, మేము అధికారంలోకి వస్తే సంపదను సృష్టించి మేము పరిపాలన చేస్తామని చెప్పేసి అడ్డగోలు హామీలు ఇచ్చి ఈ రోజు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటే దాని నుంచి తప్పించుకోవడం కోసం విశ్వవిద్యాలయ భూముల్ని ఇవాళ అమ్మకానికి పెట్టడం అంటే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం మరొకటి కాదు. కాబట్టి అన్ని విద్యార్థి సంఘాలుగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము.